జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. శుభమంగిల్ సారథ్యంలో టీమిండియా 3-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది. టీమిండియా సిరీస్ గెలిచినప్పటికీ కూడా కెప్టెన్ శుభమంగిల్ పై ప్రస్తుతం విమర్శల జడివాన కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది గిల్ ను తప్పుపడుతున్నారు. టీమిండియా బాబర్ ఆజం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ గిల్ ఏం చేశాడు? భారత జట్టులో ఎవరైనా అన్యాయం చేశాడా? లెట్స్ వాచ్. జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలుండగానే 5 మ్యాచ్ల సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అయితే టీమిండియా సిరీస్ గెలిచినప్పటికీ కూడా కెప్టెన్ శుభమంగిల్ పై ప్రస్తుతం విమర్శల జడివాన కొనసాగుతోంది. 4వ టీ20 మ్యాచ్ లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సికిందర్ రాజా 46 పరుగులు చేశాడు. 28 బంతుల్లో 2 4లు 3 సిక్సర్లు బాదాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్ పాండే, అభిషేక్ శర్మ, శివం దూబేలు తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. యశస్వి జైస్వాల్ 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 53 బంతుల్లో 13 4లు 2 సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్ శుభమంగిల్ 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేవలం 15.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా భారత జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శతకానికి 7 పరుగుల దూరంలో యశస్వి జైస్వాల్ ఆగిపోయాడు. దీంతో కెప్టెన్ గిల్ పై నెట్టింట విమర్శల జడివాన మొదలైంది. టీమిండియా విజయానికి 25 పరుగులు అవసరం ఉన్న సమయంలో జైస్వాల్ సెంచరీకి 17 పరుగులు అవసరం ఉన్నాయి. అదేవిధంగా గిల్ హాఫ్ సెంచరీకి 9 పరుగులు కావాలి. ఆ సమయంలో యశస్వి సెంచరీ అందుకునేందుకు మంచి అవకాశం ఉంది. అయితే జైస్వాల్ కి స్ట్రైకింగ్ ఇవ్వకుండా తానే ఎక్కువగా స్ట్రైకింగ్ లో ఉన్నాడు గిల్. అతడి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత కూడా ఓ భారీ సిక్సర్ బాదాడు. సెంచరీకి చేరువలో ఉన్న జైస్వాల్ కు బ్యాటింగ్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. జైస్వాల్ సెంచరీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. గిల్ కాస్త సమన్వయంతో ఆడి ఉంటే జైస్వాల్ సైతం సెంచరీ అందుకునేవాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గిల్ 6 బాదాడు. ఇప్పుడు గిల్ ఆ షాట్ ఆడవలసిన అవసరం లేదు. ఇంకా చాలా బంతులు మిగిలే ఉన్నాయి. ఓవర్లు అయిపోతున్నాయన్న తొందర లేదు. కానీ జైస్వాల్ సెంచరీ చేయొద్దు అన్న ఉద్దేశంతోనే గిల్ ఆ షాట్ కొట్టాడని అంటున్నారు. దీంతో నెట్టింటా గిల్ పై ట్రోలింగ్ మొదలైంది. టీ20లో శతకాలు చేయడం చాలా కష్టమని, యశస్వికి ఆ అవకాశం వస్తే గిల్ స్వార్థంతో వ్యవహరించాడని అంటున్నారు. గిల్ స్వార్థపరుడు అని కామెంట్లు పెడుతున్నారు. టీమిండియా బాబర్ ఆజం అంటూ మండిపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.